తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెన్షన్ తీసుకున్న వారికి అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద ఇప్పటి వరకు మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే నల్గొండ బట్వాడ శాఖ అయితే పోస్ట్ శాఖలో విడుదల చేసిరన్నమాట. సో ఇక నుండి అలా కాదు, కింద బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ఇక్కడ పడుతున్న లబ్ధిదారుల ఖాతాలోకి అయితే ప్రతి ఒక్కరైతే పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా ఇది ఒక అలర్ట్ అన్నమాట. సో తప్పకుండానైతే పనులు అనేవి పూర్తి చేసుకోవాల్సిందే అందరూ కూడా. ఇక్కడ మనకు చేయూత పెన్షన్ కింద బ్యాంక్ అకౌంట్ల ద్వారా దాదాపు పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల లైవ్నెస్ అథెంటికేషన్ గడువును ప్రభుత్వం ఈ నెల 22 వరకు అయితే పొడిగించింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పొడిగించింది అనమాట. ఈ కేటగిరీలో 19 లక్షల మంది పెన్షన్దారులు ఉండగా ఇప్పటి వరకు 14 లక్షల మందికి లైవ్నెస్ అథెంటికేషన్ పూర్తయింది. మిగతా వారికి పూర్తి చేయాలని అయితే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అయితే సర్కార్ ఆదేశించింది. పెండింగ్ ఉన్నవారు గ్రామంలోనైతే సంబంధిత అధికారులను అయితే సంప్రదించాలని అయితే సూచించింది అన్నమాట. సో ఇక్కడ లైవ్నెస్ అథెంటికేషన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్టయితే నల్గొండ బట్వాడ పోస్టల్ శాఖ ద్వారా ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేసిరన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆర్బీఐ నుంచి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ పెన్షన్దారుల ఖాతాలోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విధి చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ సబ్జెక్ట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పటివరకు ఆసరా చేయూత పెన్షన్లో రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఎలాంటి మార్పు అయితే రాలేదు. కొత్త పెన్షన్లు జూన్ 2 నుంచి ఇస్తామనేది చెప్పినప్పటికీ కూడా క్లారిటీ ఇంకా రావట్లేదు అనమాట. సో ఇక్కడ మనకు ఫేస్ అథెంటికేషన్ పై అయితే మనకి ఇది ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అందరు కూడా ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపొందిస్తామనేది చెప్పారు. దాదాపు చూసుకున్నట్టయితే ఆ ఏప్రిల్ నెల పోయి మే నెల పోయి ఇప్పుడు జూన్ నెలలో మనకు చూసుకున్నట్టయితే ఉన్నామన్నమాట. సో ఈ యొక్క కాలంలో మనకు కాలం కలిసి రావట్లేదు అని అంటే ఇక్కడ ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నమాట. ప్రజల సమస్యలను చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ విరదించిందనేది చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో కానీ ఇవ్వచ్చు, అలాగే ఇప్పటి వరకు పెన్షన్దారు ఖాతాలోకి డబ్బులు జమ చేసే నగదు విధానాన్ని అయితే మనకు పూర్తిగా మార్చేసినట్లయితే సమాచారం. సో ఇక నుండి అయితే నల్గొండ పోస్టల్ శాఖ ద్వారా అయితే నిధులు అయితే విడుదల కావు. డైరెక్ట్ పెన్షన్దారు ఖాతాలోకి అయితే ప్రభుత్వం అయితే ఒక తేదీ అనేది అయితే గడువు అనేది తీసుకొని డైరెక్ట్ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది అన్నమాట ఆర్బీఐ ద్వారా. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మరి ఎప్పుడు పెన్షన్ పెంపు చేస్తారని అయితే అందరైతే అడుగుతున్న ప్రశ్న. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి మనకి ఎలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదన్నమాట. సో మరి చూడాలి, దీనికి సంబంధించి కూడా మనకి ఏమైనా అప్డేట్ ఇస్తారా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అయితే ఇచ్చింది. అందులోనూ ఆసరా చేయూత పెన్షన్ 4016 రూపాయలు 6016 రూపాయలు ఇస్తామనేది చెప్పారు. సో వాళ్ళు చూసుకున్నట్టయితే పూర్తిగా ప్రజలను మోసం చేస్తున్నారా లేదా మరి ఇంతవరకు చూసుకున్నట్లయితే ఒక క్లారిటీ లేకపోవడం అనేది అయితే గమనార్హం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెన్షన్దారుకి వచ్చేసి కూడా ఒక సర్టిఫికేట్ లాంటిది అయితే రూపొందించారు అన్నమాట. సో ఇది మీ అందరికైతే తెలుసు. సో ప్రతి ఒక్కరైతే పెన్షన్ పొందుతున్న తోటి స్నేహితులందరూ కూడా ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మీ వాట్సాప్ గ్రూపులలో తోటి స్నేహితులందరికీ కూడా తోటి మిత్రులందరికీ కూడా వెంటనే షేర్ చేసేయండి. షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడమే జరుగుతుంది. పెన్షన్కి సంబంధించి ఇక్కడ మనకు లైవ్ అథెంటికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ అథెంటికేషన్ అయితే తీసుకురావడం అనేది జరిగిందన్నమాట ప్రభుత్వం. సో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రతి నెల పెన్షన్ పొందుతున్న వారిలో కొన్ని విశేషాలు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దాని ద్వారా లబ్ధిదారులు చేయాల్సిన పనులు పూర్తి చేయకపోతే ప్రభుత్వం వారికైతే పెన్షన్ అనేది అయితే ఇవ్వబోదన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.